గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఉన్న చాందన్కి అనే గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఊర్లో చాలా ఇళ్లలో ఇప్పుడు వంటగదులు మూతబడ్డాయి. గ్రామస్తులందరూ కలిసి భోజనం చేసేందుకు ఒక సామూహిక వంటశాలను ఏర్పాటు చేసుకున్నారు. వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని దూరం చేసి సామాజిక బంధాలను బలోపేతం చేస్తున్న ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. ఈ గ్రామంలోని యువతలో చాలా మంది ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లారు. దీంతో వారి తల్లిదండ్రులు గ్రామాల్లో ఒంటరిగా మిగిలిపోయారు. వయసు పైబడడంతో వంట చేసుకోవడం కూడా వారికి భారంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా దాదాపు 20 ఏళ్లు న్యూయార్క్ లో నివసించి తిరిగొచ్చిన గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ ఈ సామూహిక వంటశాల ఆలోచనను ముందుకు తెచ్చారు. ఈ వంటశాలలో నియమితులైన వంటగాళ్లు రోజు రోటీ, సబ్జీ, కిచిడి వంటి సాంప్రదాయ గుజరాతీ భోజనాన్ని సిద్ధం చేస్తారు. గ్రామస్తులందరూ సోలార్ విద్యుత్తో నడిచే ఎయిర్ కండిషన్డ్ కమ్యూనిటీ హాల్లో కలిసి భోజనం చేస్తారు. ఇందుకోసం ఒక్కొక్కరు నెలకు సుమారు 2000 చెల్లిస్తారు. అందుకే ఇది ఆదర్శ గ్రామం అయింది.